జడ్జిమెంట్ ఏమొచ్చింది? బయోమెట్రిక్ వల్ల గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు కోర్ట్ ఏం చెప్పింది? జస్ట్ ఎగ్జామ్ పెట్టమంటే రేవంత్ రెడ్డి గారొచ్చి 503 పోస్టులకి 60 పోస్టులు కలిపి 2,00,000 మందిని కాంపిటీషన్ తీసుకొచ్చిర్రు. అంటే ఎవరైతే ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అయితారో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా! మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఈ 562 మెంబర్స్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళున్నారో వాళ్ళల్లో రీసెంట్‌గా డిగ్రీ పాస్ ఔట్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ లేదా? వాళ్ళకి చదువు రాదా? ఎవరైతే నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ ఉద్యమ పుస్తకాలు రాసిర్రో, మిగతా సబ్జెక్ట్‌ల పుస్తకాలు రాసిర్రో వాళ్ళకి తెలివి లేనట్టేనా? ఎవరైతే రీసెంట్‌గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఎట్లొస్తదండి? వాళ్ళు కొంతమంది చెప్తారు మేము జస్ట్ 3 మంత్స్‌లోనే ప్రిపేర్ అయినాం, మేము జస్ట్ 90 డేస్‌లోనే ప్రిపేర్ అయినామని చెప్తారు. ఏళ్ల తరబడి నుంచి ప్రిపరేషన్ అయిన వాళ్ళకి రాదు గానీ 3 నెలలు 90 రోజుల్లో చదివిన వాళ్ళకి గ్రూప్ 2 వస్తదా అండి? గ్రూప్ 2 అనేది ఒక రాష్ట్రంలోని అత్యంత హై క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు. మరి అటువంటి పోస్టులు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా మీరు అందజేస్తారండి? ఆ!